హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షిత్ మనీ స్కూల్. నేను ఈ ఛానల్ని ఒకే ఒక లక్ష్యంతో ప్రారంభించాను. మనకి ఏ స్కూల్లో నేర్పించినటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్, అలాగే సింపుల్ ఎగ్జాంపుల్స్ తో మనము మనీని ఎలా పెంచుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా అచీవ్ చేయాలి, స్టాక్ మార్కెట్ గురించి చాలా సింపుల్ గా క్లియర్ గా కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేలాగా మనీ ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఈ రోజు ఈ ఇంట్రో వీడియోలో అసలు మన ఛానల్ ఏంటి, మనం దీనిలో దేని గురించి నేర్చుకోబోతున్నాం అనే దాని గురించి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పబోతున్నా. మనందరికీ మనీ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు అవసరం? పెద్దోళ్ళు ఒక మాట చెప్తుంటారు, డబ్బు సంపాదించడం కన్నా డబ్బుని కాపాడటం, దాన్ని పెంచుకోవడం ముఖ్యము అని. కానీ మనకి స్కూల్స్ లో ఆల్జీబ్రా, బయాలజీ, సోషల్ వీటన్నిటి గురించి నేర్చుకుంటాం. కానీ డబ్బుని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా డబ్బులు చేయాలి, ఎలా మనం భవిష్యత్తుని సెక్యూర్ చేసుకోవాలి అన్న దాని గురించి ఎవరు చెప్పరు. చాలా మంది డబ్బు సంపాదిస్తుంటారు కానీ వృధా చేస్తుంటారు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు, లోన్స్ లో పడిపోతారు, భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు. అందుకే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. అసలు మనీ అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు మనీ అంటే కరెన్సీ, కానీ కాదు. మనీ అంటే నీకోసం పనిచేసే శక్తి, అంటే నీకోసం పనిచేసే పవర్. అంటే నీ దగ్గర ఒక 10K ఉంటే అది కొంతకాలంలో అది 12K 15K అయితే ఆ డబ్బు నీకోసం పనిచేస్తున్నట్లు. అంటే మనం 24 గంటలు పని చేయలేం, కానీ మన డబ్బు మన కోసం 24 గంటలు పని చేయగలదు. అదే మనీ పవర్. హన్షిత్ మనీ స్కూల్లో నీ డబ్బు నీ కోసం ఎలా పని చేయించాలి అనే దాని గురించి నేర్పుతాము. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనం పని చేయకపోయినా మన ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యేంత రెగ్యులర్ ఇన్కమ్ రావడం. సింపుల్ ఎగ్జాంపుల్, మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 20,000 ఉన్నాయనుకోండి, మీరు పని ఆపేసినా కూడా మీకు ఆ 20,000 రావడం. అది రెంటల్ ఇన్కమ్ కావచ్చు, లేదంటే షేర్స్ నుంచి వచ్చే డివిడెండ్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ సోర్స్ కావచ్చు, ఏ సోర్స్ నుంచి అయినా మీరు పని చేయకుండా మీకు ఆ 20,000 రూపాయలు అనేది మీరు పొందగలిగితే అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి టైం ఫ్రీడమ్, మెంటల్ పీస్, ఫ్యామిలీతో గడిపే ఛాన్స్ వస్తుంది, భవిష్యత్తు గురించి మనకు ఇక టెన్షన్ అనేది ఉండదు. ఈ ఛానల్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి కావాల్సిన అన్ని స్టెప్స్ స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం. సేవింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్. సేవింగ్ అంటేనే చాలా మంది అనుకుంటారు మన డబ్బుని పెంచడం అని, కానీ కాదు. సేవింగ్ అంటేనేమో మన డబ్బుని ఒక చోట జాగ్రత్తగా దాచుకోవడం, ఇన్వెస్టింగ్ అంటేనేమో మన డబ్బుని రెప్లికేట్ చేయడం. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, బ్యాంకులో పెడితే సంవత్సరం తర్వాత 1060 వస్తుంది, అంటే 6% ఇంట్రెస్ట్ రేట్. అదే మీ దగ్గర 1000 రూపాయలను తీసుకెళ్లి షేర్స్ లో పెడితే 1200 నుంచి 1300 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేవింగ్స్ అనేది ఇంపార్టెంటే, కానీ పదే పదే డబ్బు పెరగాలంటే ఇన్వెస్ట్మెంట్ మస్ట్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి భయం. దానికి ప్రధాన కారణం అది అర్థం కాదు. స్టాక్ మార్కెట్ అంటే సింపుల్గా చెప్తాను. స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే అది కంపెనీలోని షేర్స్ని కొనే మార్కెట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టైటాన్ అనే కంపెనీకి ఒక 100 కోట్లు కావాలి. వాళ్ళు వాళ్ళ కంపెనీని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తారు. ఆ చిన్న భాగాన్ని షేర్ అంటారు. నువ్వు ఒక షేర్ కొన్నావనుకో, నువ్వు కంపెనీలో చిన్న యజమాని అవుతావు. నీకు కంపెనీకి లాభం వస్తే నీకు లాభం వస్తుంది, కంపెనీకి నష్టం వస్తే నీకు నష్టం వస్తుంది. బట్ లాంగ్ టర్మ్ లో మంచి కంపెనీస్ ఎప్పుడూ ముందుకు వెళ్తాయి. హన్షిత్ మనీ స్కూల్లో మనం నేర్చుకునేది ఎలాంటి కంపెనీలను సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కంపెనీలు లాంగ్ టర్మ్ కి బెస్ట్, అలాగే ఎలాంటి కంపెనీలను మనం అవాయిడ్ చేయాలి, ఎలా దోపిడీ నుండి తప్పించుకోవాలి, ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. మీ డబ్బు ఎలా పెరుగుతుంది? కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్. ఇది నేను చెప్పింది కాదు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాట. కాంపౌండింగ్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. కాంపౌండింగ్ అంటే డబ్బు మీద డబ్బు, డబ్బు మీద మరింత డబ్బు. ఎగ్జాంపుల్, నువ్వు 25 సంవత్సరాల ఏజ్ లో 1000 రూపాయలు ప్రతి నెల పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే 10% రిటర్న్ వస్తే 60 years అయ్యేసరికి 1 crore దాటుతుంది. ఏం జరుగుతుందంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతూ వెళ్తుంది. కాంపౌండింగ్ గురించి నేర్చుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది. మన ఛానల్లో మీరు ఏం నేర్చుకుంటారనేది స్టెప్ బై స్టెప్ గా ఇప్పుడు చూద్దాం. 1. ఫైనాన్షియల్ బేసిక్స్. ఇందులో మనీ ఎలా పనిచేస్తుంది, రిచ్ పూర్ మధ్య తేడా ఏంటి, హౌ టు సేవ్ మోర్ స్మార్ట్లీ అనే దాని గురించి తెలుసుకుంటాం. 2. బడ్జెటింగ్ అండ్ ప్లానింగ్. ఇందులో మంత్లీ బడ్జెట్ ఎలా పెట్టాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఎలా బిల్డ్ చేయాలి అనే వాటి గురించి తెలుసుకుంటాం. 3. ఇన్వెస్టింగ్. షేర్స్ ఎలా కొనాలి, షేర్ మార్కెట్లో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇండికేటర్స్ ఎలా పనిచేస్తాయి, మ్యూచువల్ ఫండ్ బేసిక్స్, స్టాక్ మార్కెట్ బేసిక్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ SIPs గురించి కంప్లీట్గా స్టాక్ మార్కెట్ గురించి అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుంటాం. 4. స్టాక్ పికింగ్. ఏ కంపెనీ మంచిదో ఎలా తెలుసుకోవాలి, కంపెనీ ప్రాఫిట్స్ అండ్ డెట్స్ గురించి ఎలా తెలుసుకోవాలి, P&L ఎలా చదవాలి అనే దాని గురించి తెలుసుకుంటాం. 5. ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, సెకండ్ ఇన్కమ్ సోర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ మెథడ్స్ గురించి తెలుసుకుంటాం.
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రోడ్ మ్యాప్ 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వారైనా 35 నుంచి 50 మధ్య ఉన్న 50 నుంచి 60 మధ్య ఉన్న ఏ వయసులో ఏ ప్లాన్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుంటాం. హన్షిత్ మనీ స్కూల్ అంటే కామన్ మ్యాన్ ని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా చేయడమే మా ఉద్దేశం. ఈ ఛానల్లో నేను చెప్తున్నది అడ్వైస్ కాదు, సాలిడ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. నో గ్యాంబ్లింగ్ టిప్స్, నో ఫేక్ ప్రాఫిట్స్, నో గెట్ రిచ్ క్విక్ ప్రామిసెస్. ఓన్లీ రియల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్, రియల్ ఎగ్జాంపుల్స్, రియల్ స్ట్రాటజీస్. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో మార్పు రావాలి అంటే మీరు డబ్బు గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే సరైన ఫైనాన్షియల్ నాలెడ్జే మీకు శాంతి, భద్రత మరియు ఫ్యూచర్ గురించి సెక్యూరిటీని ఇస్తుంది. స్టార్ట్ స్మాల్. ఈ రోజు మీరు 100 రూపాయలతో స్టార్ట్ చేసినా కూడా అది మీకు ఫ్యూచర్ లో పెద్ద అమౌంట్ అవుతుంది. స్టార్ట్ చేయండి, వచ్చే 10 సంవత్సరాల్లో మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వండి. ఈ రోజు హన్షిత్ మనీ స్కూల్ యొక్క పరిచయం ఇచ్చాను. ఇది కేవలం ఇంట్రో మాత్రమే. ఇక్కడ నుండి మనం స్టెప్ బై స్టెప్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి నేర్చుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. Welcome to Hanshit Money School family. Let's build a financially strong future together. Thank you for watching.